హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పుట్టిల్లు తెలంగాణ అత్తిల్లు. ఏంటి ఇన్ని రోజులు వీడియోస్ రావట్లేదు, ఏమైపోయింది ఝాన్సీ అనుకున్నారు కదా. చాలామంది మెసేజ్ కాల్స్ అందరూ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అనుకోకుండా ఆంధ్రాకి వెళ్ళాల్సి వచ్చిందండి. కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట, అందుకని ఆంధ్రాకి వెళ్ళాను. ట్రైన్ అయితే నేను నిడదవోలులో దిగానండి. అక్కడి నుంచి అన్నయ్య వచ్చి తీసుకెళ్ళారు విజయేశ్వరం. అన్నయ్య వాళ్ళ పాపది హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది, అది అటెండ్ చేశాను. ఆంధ్ర ఫంక్షన్స్‌లో బూరెలు లేనిదే ఫంక్షనే ఉండదండి. అలా టేస్ట్ కూడా అంతే బావుంటుంది. పూర్ణం బూరెలు చాలా బావుంటాయండి. వేడి వేడిగా తింటుంటే అబ్బా! చాలా బావుంటుంది. ఫంక్షన్ జరుగుతుంది గానీ, మనం ఎక్కడుంటాం? ఫుడ్ దగ్గరే ఉంటాం. ఎలా తయారైతుంది, ఏమేం చేస్తున్నారనే దగ్గరే ఉంటాం గదా. అవన్నీ చూసుకున్నాను. ఇంకా ఎక్కువ వీడియోస్ అనేవి యాడ్ చేయట్లేదు నేను. చాలామంది వీడియోలో కనిపించడం ఇష్టం లేదండి. అందుకని ఫోటోస్ అనేవి యాడ్ చేయలేదు. కట్ చేస్తే నెక్స్ట్ డే మా బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయామనమాట. మళ్ళీ గోదావరి నుంచి మా బాబాయ్ చేపలు తీసుకొచ్చారండి. మా వదిన కర్రీ చేసిందండి. ఇంతకీ ఈ చేపల పేరేంటో కామెంట్ చేయండి. కట్ చేస్తే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. అంతలో మా వదిన జాంకాయలున్నాయి, చెట్టుకి చాలా బాగున్నాయి, కోపించుకున్నది. అంతలోకి అప్పుడే మా రిలేటివ్స్‌లో బాబీ తమ్ముడు ఉన్నాడు. ఆయన వచ్చాడనమాట. కొంచెం జామకాయలు కోయమంటే చెట్టు ఎక్కి కోస్తున్నాడు. ఫుల్ కోపించేసుకున్నా. ఇంత దూరం వచ్చి గోదావరిని చూడకపోతే ఏమైనా బాగుంటుందో చెప్పండి. అందుకనే వెళ్ళిన ఒకసారి అలా ట్రిప్ ఏసి గోదావరి మొత్తం చూసేసా అనమాట. ఇక్కడ లాస్ట్‌లో వీడియో మాత్రం తప్పకుండా చూడండి. మీ అందరికి ఇష్టమైన వీడియో ఉంటుంది. గోదావరిని చూస్తుంటే ఏంటో చాలా రోజులయిపోయింది అనిపిస్తుంది. అంటే ఆ సమ్మర్‌లో వెళ్ళలేదు కదా మేము. చూస్తున్నా అనమాట అలా మొత్తం ఒకసారి. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. చాలా అనిపించిందనమాట. ఇది విద్యేశ్వరం బ్యారేజ్ అండి. ఇక్కడ ఇంత పైన ఇంగ రోడ్ అనమాట. ఇది గోదావరి. అసలు గోదావరి మీద నుంచే వెళ్ళాల్సొస్తుంది. చాలా బావుంటదండి. మీరు తప్పకుండా ఎవరైనా వెళ్ళుంటే గనక తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఇది చూసి ఏదో కొట్టుకెళ్ళిపోతుందేమో అనుకున్నాననమాట. అందుకని జూమ్ చేసి మరీ చూపిస్తున్నా మీకు. అది కాదండి, కొబ్బరి మట్ట అనమాట. ఇలా గోదావరికి చాలానే కొట్టుకొచ్చేస్తాయండి. చాలా వెళ్ళిపోతూ ఉంటది. ఇసుక ఉంది గదా, ఇసుకంతా పైకలా తేలుతూ ఉంటుంది. పడవలో యేసుకొనొచ్చి ఇక్కడ ఇసుకంతా తీసి తవ్వుతారనమాట. తవ్వి పడవల్లో వేసుకొని తీసుకెళ్ళి లారీలో ఎక్కించి అమ్ముతారు. అదంతా ఒక ప్రాసెస్. అది నెక్స్ట్ వీడియోస్‌లో పెడతా అనమాట తర్వాత. వాటర్ అయితే చాలా పైకొచ్చిందండి. చాలా ఫాస్ట్‌గా ఎళ్తుంది. గేట్లెత్తారేమో చాలా బాగా అనిపిస్తుంది. ఎంతమంది చూడ్డానికొస్తున్నారంటే చాలా మందొస్తున్నారు. సమ్మర్‌లో అయితే ఇగో ఇక్కడంతా వాటర్ ఉండదండి. ఇది ఇలా ఉందిగా, ఇదంతా ఇలా బైక్స్, కార్లు అలా వస్తూ ఉంటాయన్నమాట. వచ్చి ఇక్కడే పార్క్ చేస్తారు అంతా. అలా నేను చెయ్యి చూపించేంత వరకు పార్కింగ్ అలా ఇక్కడంతా బ్రిడ్జి కింద మొత్తం స్నానం చేస్తూ ఆడుకుంటూ ఉంటాయి. లాస్ట్ వీడియోస్‌లో మేము పెట్టాను, ఒకసారి చూడండి. కావాలంటే కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. సగం వరకు సిమెంట్ రోడ్డే ఉంటుంది. అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు పిల్లలు, పెద్దవాళ్ళందరూ ఆడుకొని ఎంజాయ్ చేసాము. ఇలా చూస్తూ నేను వీడియో తీస్తుంటే నాకు అప్పుడే చేపల వల వేస్తున్నారనమాట. అవి వీడియో క్లిప్ తీద్దామని చెప్పేసి చాలా సేపు వెయిట్ చేశాను. చేపలు పడుతున్నాయి, కొంతమందికి పడలేదు. పడవలు చూసారా ఇలా యేసుకొని వెళ్తారండి. గోదావరిలోకి వెళ్ళి చేపలు పట్టుకొని వస్తారు. అలానే ఇసుక కూడా పడవల్లో యేసుకొని తీసుకొస్తారు. చాలామంది వస్తారండి వీళ్ళ దగ్గర కొనుక్కోవడానికి. అలానే చాలామంది పైన ఉన్న ఫ్యామిలీస్ కూడా వచ్చారు కొనడానికి. కొంతమంది దగ్గర చేపలు పడుతున్నాయి, కొంతమంది దగ్గర పడట్లే, మళ్ళీ వేస్తున్నారు పాపం. ఏ పని అంత ఈజీ కదండి. అన్నీ కష్టపడాలి. ఏది కష్టపడకుండా ఏది మన చేతికి రాదు, మన నోటికి రాదు. పైనుంచి చూస్తూ మనం ఇంతేనా, ఈజీయే కదా అనిపిస్తుంది. కానీ చేసేవాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం. ఇంతసేపు పాపం వేసి తీశారు కదా, అసలు చేపలైతే ఏమీ పడలేదండి. అయితే వేరే ఆయన ఇంకొక సైడ్ ఉన్నారు కదా, వాళ్ళు వేశారు చేపలు. ఆయనకి బాగానే పడినాయి. ఆయన లాగుతున్నారు, లాగలేక లాగుతున్నారు. ఆయనకి బాగానే పడినాయి అనమాట. అలా తిరుగుతూ మళ్ళా వేరే వేరే ప్లేస్‌కెళ్తున్నా. అది బొబ్బర్లంక అంటారు. అక్కడికి తీసుకెళ్ళాడనమాట తమ్ముడు. అటు ఇటు గోదావరి మధ్యలో రోడ్డు. మనం వెళ్తుంటే ఎంత బావుంటది చెప్పండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ వేడి ఎక్కువుంటుందండి. చెమట అయితే చాలా ఎక్కువొస్తుంది. స్నానం చేసినా గానీ మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంత చెమట వస్తానే ఉంటుంది. ఎక్కువ ఫంక్షన్స్‌కి రెడీ అవ్వలేము అస్సలు. ఏం జ్యువెలరీ కూడా పెట్టుకోబుద్ధి కాదు. రోడ్డు మీద చేపలు, పూతరేకులు అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇలా వెళ్ళాలి. అయితే నాకిక్కడ పులస చేపలు కనిపించాయండి. ఇంక వెంటనే మనం ఆగుతామా, వెంటనే వీడియో తీసేసుకున్నా. పులుసు చాలా బావుందండి. దీన్ని చిన్నగా ఉంటే ఇలస అంటారు. పెద్దవైతే పులస అంటారనమాట. వాళ్ళు నంబర్ కూడా ఇచ్చారు. కుదిరితే నేను కామెంట్‌లో పెడతా చూడండి. పార్ట్ 2 వీడియో కూడా పెడతాను చూడండి.